నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ధ్యాన సాధన మోక్ష మార్గం గురించి డాక్టర్ వెంకట్ అవగాహన కల్పించారు. మనిషి ప్రపంచ వ్యవహారంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మానసిక ఉల్లాసానికి దూరంగా ఉంటున్నారన్నారు. మనసుకు శరీరానికి సంబంధాన్ని తెలుసుకొని మనస్సు ప్రశాంతతను పొందడమే ధ్యానమని తెలిపారు. ఈ ధ్యానం ద్వారా గత జన్మ పాపాలను తొలగించుకుని మోక్ష మార్గాన్ని పొందడానికి సులువైన మార్గంగా బుద్ధదేవుడు తెలిపారని అన్నారు. గతంలో బుద్ధదేవుడు శిష్యులైన బావరి మహర్షి గోదావరి 2 పాయలుగా చీలి ద్వీపముగా ఏర్పడిన ప్రదేశం వాదనకుర్తికి సమీపంలోని చింతల్పేటలో ధ్యానం చేశారని సుతారి అనే పుస్తకంలో రాసి ఉందని తెలియజేశారు. ఇక్కడ ఆ ధ్యాన తరంగాలు వాటిని గమనించి అది నిజమే అయి ఉండొచ్చు అని వాళ్ళు చెప్పడము, దానికి తదనుగుణంగా మనకు పరిస్థితులు కూడా ఏర్పడి ఇక్కడ ప్రస్తుతం 7 ఎకరాల వ్యవసాయ భూమి మనకు లభించడం తక్కువ ధరలు. ఆ రకంగా మనం సెంటర్ ఏర్పాటు చేసినాం. ఇక్కడ 10 రోజుల కోర్సు నేర్చుకోవడానికి ఎలాంటి రుసుము ఉండదు. కంప్లీట్గా ఇది ఫ్రీ కోర్సెస్. మీరు చేయాల్సిందల్లా 10 రోజుల సమయం కేటాయించడం మాత్రం. ఆ 10 రోజులు మీరు అక్కడ సెల్ ఫోన్ ఇవేమీ లేకుండా, బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఆ 10 రోజులు అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మౌనంగా ఉంటూ రోజుకి 10 గంటలు అంతర్ముఖమై మనలోని సత్యాలను తెలుసుకుంటూ ఏదైతే బుద్ధుడు నేర్పించినాడో మన దుఃఖానికి కారణం మన లోపట ఉంది, దానికి ఉపాయం కూడా మన లోపటే ఉంది. ఈ 10 రోజుల్లో మనము ఆ బుద్ధుడు నేర్పించిన విద్యనే నేర్చుకుంటున్నాం. ఎవరైతే సాధకులు ఈ 10 రోజులు కేటాయించి నిజంగా లాభపడినారో, నిజంగా వాళ్లకు ప్రశాంతత ఏర్పడింది, దీనివల్ల ఇంకా ఎంతో మందికి లాభం జరగాలి, అలాంటి ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ స్తోమత మీద ఆర్థికంగా కావచ్చు ఎంత దానం ఇవ్వగలుగుతారో అంత దానం ఇస్తారు. ఇంకొంతమంది దానం ఇవ్వలేని వాళ్ళు సమయాన్ని కేటాయించి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఈ రకంగానే ధ్యాన కేంద్రాలు ఏర్పడి